ఉగాది రోజు మర్చిపోకుండా ఈ ఆకుని తింటే చాలండి ఆయుష్ పెరుగుతుంది. అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తుంది. మీ జాతక సమస్యలు కావచ్చు, మీకుండే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అయితే మార్చి 19వ తేదీన మనకు ఉగాది కదా. అయితే ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. కొన్ని పనులను చేసుకుంటూ ఈ ఆకు తింటే చాలండి మీ జీవితమే మారిపోతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసేసి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవటం, అలానే కాకుండా వాకిట్లో అంటే ముగ్గు పెట్టుకోవటం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం కదా. అయితే ఉగాది రోజు స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. ఆ విధంగా స్నానం చేసిన తర్వాత ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అందుకే ఉగాది రోజు మనం ఏంటంటే ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ లేదంటే కనుక ఎల్లో కలరు లేకపోతే గ్రీన్ కలరు. గ్రీన్ ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా పాజిటివ్ వైబ్స్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. రెడ్ ఏంటంటే కనుక అదృష్టంగా భావిస్తారు. ఎరుపు ఎప్పుడు కూడా అదృష్టంగానే భావిస్తారు కాబట్టి ఎరుపు. అలానే ఎల్లో ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుంది. అలానే కాకుండా ఒక పాజిటివ్ వైబ్స్తో పాటు మనకు మంచి జరగటానికి, శుభాన్ని సూచించడానికి ఎల్లో ఉపయోగిస్తారు కాబట్టి ఎరుపు. అలానే కాకుండా పసుపు రంగులో ఉండే బట్టలు మనకు ఏంటంటే ఇలా ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిదండి. ఈ యొక్క బట్టలు వేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది. ఈ దుస్తులను ధరించడం వల్ల మీకంతా కూడా మంచి చేకూరుతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, లేత మామిడాకు ఉంటుంది కదా, చాలా లేతదండి, ముదిరిపోయింది కాదు, లేత మామిడాకుని తీసుకోండి. మనం ఎలాగో పచ్చడిలో ఏంటంటే కనుక మామిడి మనము అంటే మామిడి తోరణాలను మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటాం. అలానే కాకుండా మామిడి ముక్కల్ని మనము పచ్చళ్ళు వేసుకుంటాం కదా. అయితే ఒక లేత ఆకుని తీసుకొని దాన్ని ఏంటంటే కనుక తేనెతో కానీ బెల్లంతో కానీ కలిపి తింటే ఆయుష్ పెరగడంతో పాటు సంవత్సరం అంతా కూడా ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి కటాక్షం కూడా పొందొచ్చు.